చూస్తున్నాం పాకిస్తాన్ లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. ఇక అమెరికా కాన్సులేట్ కు ఆందోళనకారులు నింపుపెట్టారు. కాన్సులేట్ లోపలైతే విధ్వంసం సృష్టించారు, కర్రలు రాళ్లతో విరుచుకుపడ్డారు. అయితే నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇక 30 మందికి అయితే గాయాలయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి జూమ్ కాల్ లో యాడ్ అవుతున్నారు మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వరరావు గారు. ఎస్, మనం చూస్తున్న మొత్తానికైతే 30 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆగడాలు అయితే పాకిస్తాన్ లో కరాచీలో అమెరికా కాన్సులేట్ పై దాడి జరుగుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏం జరగబోతుంది, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేశామని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత దాని పర్యవసానాల్లో భాగమే కరాచీలో జరుగుతున్నటువంటి లేదా జరిగినటువంటి ఉదంతం అనేది స్పష్టం. ఇలాంటి నిరసనలు ప్రపంచంలో ఇతర చోట్ల కూడా, ముఖ్యంగా అమెరికా కాన్సులేట్లు లేదా ఇతర అమెరికా అధికారిక కార్యాలయాల ముందు జరిగే అవకాశం ఉందనేది కరాచీ ఉదంతం స్పష్టం చేస్తాం. అందుకని ప్రారంభించినటువంటి దుర్మార్గాన్ని ఏ విధంగా అమెరికా ముగిస్తుంది అనేటువంటిది మనం చెప్పలేము. దానికి ప్రతీకారంగా మరి మతభావాలు కావచ్చు, లేదా ఇరాన్ అనుకూలత కావచ్చు, లేదా అమెరికా అంటే వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ విధమైనటువంటి ప్రతీకారానికి పాల్పడతారో రాబోయే రోజుల్లో మనం చూడాల్సి ఉంది. ఏమైనప్పటికీ ఇది యావత్ ప్రపంచానికి ముప్పు తెచ్చినటువంటి ఈ ఘటనకు లేదా ఈ ఘటనలకు ప్రధానమైనటువంటి బాధ్యత అమెరికానే అన్నది స్పష్టం. ఇప్పుడు వాళ్ళు అనుకున్న లక్ష్యాల్లో ఒకటైనటువంటి ఖమేనీ అంతం అనేటువంటిది జరిగింది కనుక ఇప్పటికైనా దాడుల్ని నిలిపివేస్తారా, లేకపోతే దీని కొనసాగింపుగా ఇరాన్ని ఆక్రమించుకునేందుకు అక్కడ ఉన్నటువంటి ఇతర నాయకత్వాన్ని కూడా హత్య చేసేందుకు ముందుకు పోతారా అన్నది ఇవాళ యావత్ ప్రపంచం చూస్తున్నటువంటి పరిణామం. అందుకని ఈ దుర్మార్గం ఇంకా ఎంతగా పెరిగితే దానికి ప్రతిఘటన కూడా అంతే స్థాయిలో ఉండొచ్చు అనేది కూడా కరాచీ ఉదంతం చూపిస్తూ ఉంది. అదేవిధంగా ఇరాన్ తన లక్ష్యాలుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరాలు లేదా అమెరికా స్థావరాలకు అనుమతి ఇచ్చి వాటిని అక్కడ కొనసాగిస్తున్నటువంటి ఆ దేశాల మీద కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడు ప్రస్తుత ఉద్రిక్తతలు బాగా పెరిగినటువంటి దశలో మనం ఊహించలేము. ఏమైనప్పటికీ ఇప్పటికే చమురు ధరలు దాదాపు 10% పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి తోడు చమురు సరఫరాకు కీలకమైనటువంటి ఒక జలమార్గంగా ఉన్నటువంటి హార్ముజ్ జలసంధిలో పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది కూడా ఇంకా స్పష్టత రాలేదు. గత రాత్రి ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అందువలన అది కూడా మరింతగా ఆందోళనకు గురి చేసేటువంటి అంశమే అని చెప్పొచ్చు. ఎస్ కోటేశ్వరరావు, మరీ ముఖ్యంగా చూసుకుంటే మొత్తానికి అమెరికా జరిపిన దాడుల్లో కాల్పుల్లో అయితే పాకిస్తాన్ చనిపోయారు అనేది మనకి తీవ్రంగా అంటే కనిపిస్తుంది. ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. అంటే ఫర్దర్గా నెక్స్ట్ మరి పాకిస్తానీలు ఏం చేయనున్నారు, ఏంటి అంటే ఏం జరగబోతుంది నెక్స్ట్? ఇప్పుడు కరాచీలో పాకిస్తానీల మీద కాల్పులు జరిపారు అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం అమెరికాకి అనుకూలంగా ఉందనేటువంటిది అందరికీ తెలిసిందే. అందువలన అమెరికా వ్యతిరేక చర్యను అక్కడ ఉన్నటువంటి షహబాజ్ ప్రభుత్వం సహించేటువంటి అవకాశం లేదు అనేందుకు అక్కడ జరిగినటువంటి కాల్పుల ఉదంతం స్పష్టం చేస్తూ ఉంది. ఇదే మాదిరి నిరసన తెలియజేయటం అనేటువంటిది ప్రజాస్వామిక హక్కు. అయితే కొన్ని సందర్భాల్లో నిరసనకారులు తగలబెట్టడం లేకపోతే ఇటువంటి చర్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ పాల్పడటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పేరుతో అసలు వ్యతిరేకతనే అణిచివేయడానికి కనుక పూనుకున్నట్లయితే అది మరింతగా జనాన్ని
రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంటుంది అన్నది స్పష్టం. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికాను వ్యతిరేకించేటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకుడు. బహుశా మరి ఆయన మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ నాయకుడిని జైల్లో పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నారు, సరైనటువంటి వైద్యం కూడా అందించట్లేదు అనేటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఖమేనీ హత్య ఉదంతాన్ని మరి అవకాశంగా తీసుకొని తమ ఆగ్రహాన్ని ఈ రూపంలో ఏమన్నా వ్యక్తం చేశారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏమైనప్పటికీ వీళ్ళు ఎవరు, ఎందుకు ఈ విధమైనటువంటి దాడులు చేశారనేది మనకి ఇంకా నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మన్నెం కోటేశ్వరరావు గారు. సైనియస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం, పాకిస్తాన్ లోని అయితే కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. ఇక అమెరికా కాన్సులేట్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కాన్సులేట్ లోపల అయితే విధ్వంసం సృష్టించారు, కర్రలు రాళ్లతో విరుచుకుపడ్డారు. అయితే నిరసనకారులపై అమెరికా భద్రతా అధికారులు కాల్పులు జరిపారు. ఘటనలో 8 మంది పాక్ పౌరులు మృతి చెందారు. మొత్తానికి 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఆయన స్క్రీన్ పై మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. అయితే ఇక పాకిస్తాన్ లో అయితే కరాచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరాచీలో అమెరికా కాన్సులేట్ పై దాడి జరుగుతుంది. ఆ అద్దాలను పగలగొడుతూ ఆఫీస్ మొత్తాన్ని కూడా ఏ విధంగా అయితే పగలగొడుతున్నారు, అగ్ని జ్వాలలు రగులుతున్నాయి. ఇక కర్రలు రాళ్లతో అయితే ఆందోళనకారులు విరుచుకుపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కాన్సులేట్ లోపల విధ్వంసం సృష్టిస్తున్నారు ఇక ఆందోళనకారులు. అలాగే అమెరికా కాన్సులేట్ కు నిప్పు పెట్టిన దృశ్యాలు కూడా మనం ఆయన స్క్రీన్ పై చూస్తున్నాం. పాకిస్తాన్ లో అయితే కరాచీలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా. మొత్తానికి పోలీసుల కాల్పులు అయితే 8 మంది వరకు కూడా మృతి చెందారు. 30 మందికి పైగా అయితే గాయాలైనట్లు మనకు తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా కాన్సులేట్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇక కాన్సులేట్ లోపల అయితే విధ్వంసం సృష్టించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక కర్రలు రాళ్లతో అయితే విరుచుకుపడుతున్నారు. అయితే నిరసనకారులపై అయితే అమెరికా భద్రతా అధికారులు కాల్పులు జరిపారు. ఇక ఈ ఘటనలో అయితే 8 మంది పాక్ పౌరులు మృతి చెందారు. ఇక 30 మందికి పైగా గాయాలయ్యాయి.
ఎస్ ఐ న్యూస్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. పాకిస్తాన్ లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అమెరికా కాన్సులేట్ కు ఆందోళనకారులు నిప్పుపెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక కాన్సులేట్ లోపల అయితే విధ్వంసం సృష్టించారు, కర్రలు రాళ్లతో విరుచుకుపడ్డారు. అయితే నిరసనకారులపై అమెరికా భద్రతా అధికారులు కాల్పులు జరిపారు. ఘటనలో అయితే 8 మంది పాక్ పౌరులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక 30 మందికి పైగా అయితే గాయాలయ్యాయి. చూస్తున్నాం మనం. ఇరాన్ మీద అమెరికా దాడులపై భారత్ షియా ముస్లింలు రోడ్డెక్కారు. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం, శ్రీనగర్ లో నిరసనలు మిన్నెంటినాయి. ఇక ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, దాడిని కూడా ఖండించారు. అటు యూపీలోని లక్నోలో కూడా ఆందోళన జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. స్క్రీన్ పై మనం చూసుకోవచ్చు, కరాచీలో అమెరికా కాన్సులేట్ పై అయితే దాడి జరుగుతుంది. ఇక శ్రీనగర్ లో కూడా చూస్తున్నాం. ఇక లక్నోలో కూడా ఏ విధంగా అయితే ధర్నాలు కొనసాగుతున్నాయో చూస్తున్నాం. మొత్తానికి అయితే ఇరాన్ మీద అమెరికా దాడిపై అయితే ఆందోళనలు మిన్నెంటాయి. మొత్తానికి చూస్తున్నాం, తీవ్రతరమైన వాతావరణం కనిపిస్తుంది. తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. కరాచీలో అమెరికా కాన్సులేట్ పై దాడి జరుగుతుంది. ఆఫీస్ మొత్తం కూడా అగ్నిజ్వాలలు చెలరేగుతున్నాయి. ఇక శ్రీనగర్ లో, లక్నోలో కూడా చూడొచ్చు మనం అగ్నిజ్వాలలు మిన్నెంటాయి. ఇరాన్ మీద అమెరికా దాడులపై భారత్ లో షియా ముస్లింలు రోడ్డెక్కారు. ఐన్యూస్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతుంది. ఇక శ్రీనగర్ లో, లక్నోలో అయితే ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లోని బుద్గాం, శ్రీనగర్ లో నిరసనలు మిన్నెంటాయి. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, దానిని ఖండించారు కూడా. అటు యూపీలోని లక్నోలో కూడా ఆందోళనలు జరిగాయి. ఇక ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడం, ఇరాన్ తిరిగి అనేక గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతుండటంతో పశ్చిమాసియా దేశాలకు విమాన ప్రయాణాలు ఆగిపోయాయి. చాలా దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో ఎక్కడి విమానాలు అక్కడే అన్నట్టు ఆగిపోయాయి. మన దేశం నుంచి నిత్యం లక్షల మంది గల్ఫ్ దేశాలకు ప్రయాణిస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే ఎయిర్పోర్టులో రద్దీ ఉంటుంది కూడా. ఇక యుద్ధం వల్ల విమానాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లకు వచ్చి ఉసూరుమంటున్నారు. విమానాలు తిరిగి ఎప్పుడు వెళ్తాయో తెలియని దుస్థితి నెలకొంది.